శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, మేలుకో తల్లి, నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారమ్మా. ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడు, లేకపోతే జీవితాన్నే కోల్పోవలసి వస్తుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారు. మీరెంతగానో నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారని, వారి ద్వారా మీ జీవితాన్ని మీరు కోల్పోవలసి వస్తుందని బాబా గారు అంటూ ఉన్నారు. జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారని బాబా గారు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారండి. బాబా గారు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారు? బాబా గారు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెబుతూ ఉన్నారో, ఎవరితో జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నారు, ఆ తండ్రి మాటలను పూర్తిగా వింటే మనకి అర్థమవుతుందండి. బాబా గారు ఈ విధంగా చెప్పారు అంటే ఆ బిడ్డలు చాలా ప్రమాదంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎంతగానో నమ్మిన వారి చేత మోసపోతున్నారు అంటే వాళ్ళు ఈ బాబా గారి బిడ్డలను ఎంతగానో నమ్మించారు. ఇక మోసపోవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఈరోజు బాబా గారు చెప్పినటువంటి మాటలను విని జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని బాబా గారి మాటలలోని అంతరార్థం అండి. అందరినీ పలకరించడం, అందరితో మాట్లాడటం, అందరితో అభిమానంగా ఉండటం ఎప్పుడూ తప్పు కాదండి. కానీ అతిగా నమ్మడం మాత్రం మన తప్పే అవుతుంది. నమ్మడం అంటే మన జాగ్రత్తలో మనం ఉండాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే. ఎందుకంటే ఎంత మంచివారైనా సరే పరిస్థితులు అనేవి వారిని మార్చేయడానికి అవకాశం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి మనం ఏదైతే విషయాలు పంచుకున్నామో వారితో, అవే మనకు బలహీనతలుగా మారిపోయేదానికి అవకాశం ఉంది. అందుకే మనకంటూ కొన్ని విషయాలు ఉండాలి. అవి మన మనసులోనే ఉండాలి, లేదంటే బాబా గారికి చెప్పుకోవాలి. అంతేగాని మనం నమ్మామను, వాళ్ళు ఎంతో మంచి వాళ్ళను, ఎప్పుడూ కూడా మనకు హాని తలపెట్టని వారను మనం పూర్తిగా విశ్వాసం చూపించి మనకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారికి చెప్పినట్లయితే ఏదో ఒక రోజున అవే మన బలహీనతలుగా మారి, అవే వారికి ఆయుధాలుగా మారి మనల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుందని బాబా గారు చెబుతూ ఉన్నారు. అంటే బాబా గారి మాటలలోని అంతరార్థం ఏంటంటే అందరినీ అనుమానించమని బాబా గారు చెప్పడం లేదు. మీ జాగ్రత్తలో మీరుండండి. మీకంటూ ఉన్నటువంటి కొన్ని విషయాలను మీ దగ్గరే ఉంచుకోండి. అంతగా చెప్పాలనిపిస్తే ఈ తండ్రికి చెప్పుకోండి తల్లి. ఈ తండ్రికి చెప్పడం ద్వారా మీకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఈ తండ్రి మిమ్మల్ని కాపాడుతారు అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అయితే అసలు బాబా గారి ఈ సందేశంలో తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతున్నారు. మేలుకో తల్లి, వారి అసలు రూపమేంటో తెలుసుకో. మరి బాబా, నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావు కదా? దిగులు పడకు. వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో చెబుతాను, శ్రద్ధగా విను. నీ సాయి చెప్పేది ఎక్కడా కూడా ఏమరపాటు లేకుండా విను తల్లి. క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా దూరమైపోతుంది. వెంటనే నీ మనసు కుదుట పడుతుంది. తల్లి, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, అది అక్షరాల నీ తప్పే అవుతుంది. ఇతరులను గుడ్డిగా నమ్మడం, మోసపోవడం నీ తప్పే కదమ్మా. ఎవరు ఎలాంటి వారో మొదట తెలుసుకోవాలి కదా. సరేలే, ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండు. నన్ను నమ్ము. నీకు మోసం చేయాలి అని అనుకునే వారికి వాళ్ళ మోసాన్ని తిప్పికొడతాను. నీ ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుందమ్మా. కాబట్టి ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించు తల్లి. మంచినే తలువు, ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు. అప్పుడే నీకంతా మంచి జరుగుతుంది. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీవారవుతారమ్మా. అలా కాకుండా కఠినంగా మాట్లాడితే నీ వారు కూడా పరాయి వారైపోతారు.
అందుకే అందరినీ ప్రేమగా పలకరించు, అందరితో అభిమానంగా ఉండు, ఏమీ కోల్పోవు. అలానే అందరినీ గుడ్డిగా నమ్మవద్దని మాత్రం నీ బాబా చెబుతున్నారు. అందరితో ప్రేమగా ఉండటం, అందరికీ అభిమానాన్ని పంచడం తప్పులేదమ్మా. కానీ గుడ్డిగా పక్కవారిని నమ్మి మోసపోవడం అక్షరాల నీ తప్పే అవుతుంది. నీకొక విషయం చెప్పనా తల్లి, ఒక కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఆ పువ్వు దాని యొక్క తీగకు మాత్రమే అంటుకొని ఉంటుంది. ఆ తీగ మాత్రమే దానిని ఆస్వాదించగలదు. అలానే నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదని గుర్తించుకో. ఏం చేస్తున్నావన్న విషయమే ముఖ్యం. నువ్వు ఎంత మంచి చేస్తున్నావన్నదే ముఖ్యం. కష్టాలను ఎదురించే దమ్ము, బాధలను భరించే ఓర్పు నీలో ఉంటే నువ్వు విజయాన్ని సాధించగలవు. అవును తల్లి, అక్షరాల నీ బాబా ఏదైతే చెప్పారో అది అలానే జరుగుతుంది. తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వమమ్మా. తెలిసి కూడా పదే పదే అదే తప్పు చేస్తే వారు మూర్ఖుల కింద లెక్కగట్టబడతారు. తప్పు చేసి సరిదిద్దుకునే వారే నిజమైన గెలుపును సాధించగలరు. అలాంటి వారు చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారు బిడ్డ. చూడమ్మా, ఇది కలియుగం కాదు, నమ్మిన వారిని కాలరాసే యుగం. తల్లి, నువ్వు ఎప్పుడైతే ఎవరిని ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్లు మాట్లాడతావో, నీ ఇష్టాలను సైతం చంపుకొని ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతావు, అప్పుడు నువ్వు చాలా మంచివానివైపోతావు. అలా కాకుండా ఒక్క మాట వారికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికినా సరే, ఆ క్షణమే నువ్వు చెడ్డవానివైపోతావు. అప్పటి వరకు నిన్ను మంచి అన్న వాళ్ళే అప్పటి నుండి నిన్ను చెడు అని దూషించటం మొదలు పెడతారు. అవును బిడ్డ, నీకు అర్థమవుతుందా? ఈ సమాజం ఎలా ఉందో నీకు అర్థమవుతుందా తల్లి? అందుకే నీ చేతిలో లేని దానిని, నువ్వు చేయలేని దానిని చేస్తానని మాత్రం మాట ఇవ్వద్దు. పక్కవారి మెప్పు కోసం నీ జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు తల్లి. చూడమ్మా, నువ్వు 100 సార్లు వారికి మంచి చేసినా సరే, ఒక్కసారి వారి పనిని నువ్వు చేయలేకపోతే వారు దానినే గుర్తించుకుంటారు, నిన్ను చెడ్డవానివనే అంటారు. ఆ ముందు చేసిన 100 సార్లు చేసిన మంచిని వారు మరిచిపోతారు బిడ్డ. అందుకే నీకు ఏదైతే సాధ్యపడుతుందో దానిని మాత్రమే చెయ్యి. పక్కవారి మెప్పు కోసం ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు తల్లి. జీవితంలో ఎప్పుడు కాదు, లేదు అని చెప్పడం కూడా నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. అలా ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారో వారు ఎప్పుడూ కూడా వారికి నచ్చినట్టుగానే బతుకుతారు. పక్కవారి మెప్పు కోసం ప్రాకులాడరు. అలాగే ఎవ్వరు ఏమన్నా సరే వారు పట్టించుకోరు. అర్థమవుతుందా తల్లి? నీలో సముద్రం అంత ప్రేమ ఉన్నా సరే, అణువంతైన అనుమానం ఉంటే ఆ బంధం దూరం అయిపోతుంది. ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. కాబట్టి అనుమానానికి చోటు ఇవ్వకమ్మా. కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి, కొన్ని మాత్రం మనసులో ఒక పువ్వులా విచ్చుకుంటాయి. నిజమే కదా. డబ్బు ఎంత ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి. జీవితం అనే దారిలో రాళ్ళు ఉంటాయి, అలానే ముళ్ళు కూడా ఉంటాయమ్మా. అంత మాత్రాన నువ్వు వాటికి భయపడితే రాబోయేటువంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు కోల్పోతావు. నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఒక 2 అడుగులు ముందుకు వేసి చూడు. పూల బాట నీ కోసం ఎదురు చూస్తూ ఉంది తల్లి. ఆ ఒక్క 2 అడుగుల దూరంలో నువ్వు ఆగిపోవద్దమ్మా.
ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ జీవితాన్ని నీ సొంతం చేస్తానమ్మా. భగవంతుడిని ఒక్కటే కోరుకో, కోపం వస్తే నీ కంటిలో నుంచి నీరు రానివ్వమని, ఇంకా నీ నోటి నుంచి ఎలాంటి మాట రానివ్వకు అని. ఎందుకంటే కోపం కన్నీరు రూపంలో పోతుంది, కానీ మాట జారితే అది అలానే ఇతరుల మనసులో నిలిచిపోతుంది బిడ్డ. ఎవ్వరినీ నొప్పించవద్దమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను మోసం చేయాలనుకునే వారికి నేను బుద్ధి చెబుతాను. ధైర్యంగా ఉండు. చివరిగా ఒక్క మాట తల్లి, దేనినైతే నువ్వు చూసి భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో. అలా కాకుండా ఒక్కసారి ఎదురెళ్ళి చూడు. ఆ భయమే నిన్ను చూసి పారిపోతుంది. అర్థమైందా బిడ్డ? నీ వెనుక మాట్లాడే మాటల గురించి పట్టించుకోవద్దమ్మా. నీ మనసుకి నచ్చింది చెయ్యి బిడ్డ. అంతా మంచి జరుగుతుంది. నీకు తోడుగా ఎల్లప్పుడూ నేనుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప జాగ్రత్త చెప్పారు. ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే మీరు మంచి వాళ్ళు అనుకుంటూ ఉన్నారో వారి వల్లే మీరు ఇబ్బంది పడేటువంటి రోజులు రాబోతున్నాయమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండమని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే బాబా, మేమేమైనా పరిహారాలు చేయాల్సి ఉంటుందా అనేటువంటి అనుమానం మీ మనసులో ఉంటే దానికి పరిహారాలు ఏమీ అవసరం లేదమ్మా. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే చాలు. నీకు సంబంధించిన విషయాలన్నీ కూడా పక్కవారితో పంచుకోకుండా ఉంటే చాలు అని మాత్రమే బాబాగారు చెబుతూ ఉన్నారు. అదే ఒక పెద్ద పరిహారం. బాబాగారి బిడ్డలకు మొదటగా ఉండాల్సింది శ్రద్ధ, సబూరి. అదేవిధంగా మంచితనం ఉండాలి, కానీ అతి మంచితనం పనికిరాదు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. పక్కవారిని ప్రేమతో పలకరించాలి. అంతేకాని వారు చెప్పేటువంటి మాటలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా మాట తోలకూడదు. బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు. ఒకవేళ నీకు బాధ వస్తే ఏడ్చేయి తల్లి. ఏడ్చినప్పుడు ఆ కన్నీటి రూపంలో కోపం పోతుంది, బాధ పోతుంది. కానీ పక్కవారి మీద మాట తోలకూడదు. ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి ఆ మాట తప్పైతే ఆ మాటను నువ్వు వెనక్కి తీసుకోలేవు కదా. అందుకే ఎవరిని కూడా దూషించవద్దు. బాధ వస్తే నీ బాబా దగ్గర కూర్చొని మనసారా ఏడ్చే. నీకు పరిష్కారం నేను చూపిస్తానమ్మా. నీకు తోడు నేనుంటాను. కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే కష్టాలున్నాయని నువ్వు ఆగిపోతున్నావో ఆ పని ఎప్పటికీ చేయవద్దు. మరి కొంచెం దూరం నడు. నీ కోసం పూలదారి ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. నీ బాబా నీ కోసం ఏర్పరిచినటువంటి ఒక మంచి దారి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. 2 అడుగులు లేసి చూడని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. బాబాగారు ఏది కూడా ఊరికనే చెప్పరు. ఈ మాట చెప్పారు అంటే, ఇది మనం వింటున్నాము అంటే తప్పకుండా దాంట్లో ఏదో అర్థం ఉంది. ఈ సందేశం మన దాకా చేరింది అంటే ఏదో అర్థం ఉంది. బాబాగారు మనకేదో చెప్పాలనుకుంటున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.